ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' సీజన్ 9 ఇప్పటి వరకు తెలుగు చరిత్రలోనే ఎన్నడూ ఎప్పుడు జరగని విధంగా గ్రాండ్ ఫినాలే రోజున ఈ రోజున జరిగిన ఒక విశేషం చెప్పమంటారా? ఒకటి కాదు చాలా విశేషాలు జరిగాయి. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే 3:30 వరకు కూడా 'బిగ్ బాస్' ప్రోమో రాలేదు. జనరల్‌గా 'బిగ్ బాస్' ప్రోమో 7కి అంటే 7కి షో స్టార్ట్ అవుతుంది అంటే మెయిన్ షో ఖచ్చితంగా మార్నింగ్ 10 మాక్సిమం 11 కల్లా ఏసేస్తారు. మీరు సీజన్ 1 నుంచి చూడండి. ప్రోమోలన్నీ టక 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 10కొకటి, 12కొకటి, 3కొకటి అలా పడిపోతుంటే ఒకానొక సీజన్‌లో నాకు తెలిసి సీజన్ 7 అనుకుంటా. ప్రతి పావుగంటకు ఒక ప్రోమో పడింది. 'రవితేజ' గారు రావటం, అమర్ బయటికెళ్ళిపోవటం, 'రవితేజ' గారిని పక్కన పెట్టుకొని ఇలా రకరకాలుగా. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఒకే ఒక ప్రోమో 5 మినిట్స్‌కి సంబంధించి రిలీజ్ అయింది. అది కూడా 3 తర్వాత రిలీజ్ అయింది. అసలు ఒకానొక దశలో నేనేమనుకున్నానంటే ఏంటి షో ఏమైనా పోస్ట్‌పోన్ చేశారా అని చెప్పేసి నాకు తెలిసిన ఆహ్, కొంత కొంత అప్డేటెడ్ సోర్స్‌కి ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళేమో లేదు లేదు ఇవాళే షో వస్తుంది ప్రోమో అంటున్నారు రావట్లేదు. అదొకటి జరిగిందా? ఆ ప్రోమోలో మీరు కొన్ని వింత సంఘటనలు చూసారా? ఇక్కడ ఒక చోట అంటే టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళు. సంజన గారు, మన డెమోన్, ఇమ్ము, కళ్యాణ్, తనుజ. ఓకే. వీళ్ళు ఐదుగురు. అయితే ఫస్ట్ ఎలిమినేట్ అయింది ఎవరు? యాస్ పర్ మనకు తెలిసిన ఇది ప్రకారం సంజన గారు. అవునా? సంజన గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత తీసిన ఫుటేజ్‌ని కూడా బిగ్ బాస్ ప్లే చేశాడు. సాధారణంగా ఎలా ఉంటదంటే టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు ఫస్ట్ ఎలిమినేట్ అవుతారనే విషయాన్ని ప్రోమో ద్వారా అస్సలు బయట పెట్టరు. ప్రోమోకి సంబంధించిందే వేస్తూ ఉంటారు. టాప్ 5 లోపల ఉన్నప్పుడే వేస్తూ ఉంటారు. లేదంటే ఇండివిడ్యుయల్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్ము ఉన్నాడనుకోండి. ఇమ్ముకి సంబంధించిందే వేస్తూ ఉంటారనమాట. కానీ ఎవరికి సారీ చెప్పాలనుకుంటున్నావు, ఎవరికి థాంక్ యూ చెప్పాలనుకుంటున్నావు అన్న దానిలో సంజన గారు లేరు. అప్పటికే ఆవిడ ఎలిమినేట్ అయిపోయారు. ఎలిమినేట్ అయిపోయిన ఫుటేజ్ కూడా ప్రోమోలో కనపడిందనమాట. ఆవిడ వెళ్లి మాధురి గారి పక్కన కూర్చున్నారు. ఫస్ట్ పాయింట్. సాధారణంగా 'బిగ్ బాస్'కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి సీజన్‌లో కూడా ఎవరో ఒకరు స్కిప్ కొడుతుంటారు. ఇక్కడ మీకు చెప్పాను కదా ఇందాక. మీరు చూడండి టాప్ రోలో మాధురి గారి పక్కన సంజన గారున్నారు. యాక్చువల్లీ ఫిఫ్త్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళని కూడా చూపించరు ఎవ్వరు. చూపించరు. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీరు చూడండి లెఫ్ట్ సైడ్ నేను ఒక యెల్లో కలర్ యారో మార్క్ పెట్టాను. చూసారా? అక్కడ దివ్య లేదు. ఓకే. నెక్స్ట్ ప్రోమోకి దివ్య వచ్చింది. అయితే అసలు ఒక కంటెస్టెంట్ రానే రాలేదు. అదెవరో పాజ్ చేసి కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మరి ఇంకెవరో కాదండి సృష్టి వర్మ. సీజన్ స్టార్టింగ్‌లో ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్. ఇక్కడ స్టేజ్ మీద కూడా దివ్య లేదు. దివ్యకి వేరే ఫంక్షన్ ఉండడం వల్ల తను లేట్‌గా రావడం అయితే జరిగిందంట. సో, అందుకని తను శారీ కట్టుకొని చాలా క్యూట్‌గా అయితే వచ్చిందనమాట. సో, మొత్తానికైతే మాత్రం నాకు ప్రోమోలో కనిపించిన కొన్ని వింత సంఘటనలు ఇవి. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.